ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లోని బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ బిగ్ షాక్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ లేకుండా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ముందస్తు ప్రకటనలు ఇచ్చి మోసం చేయొద్దని హెచ్చరించింది. రేరా నోటీసులు అందుకున్న సంస్థలు స్వర్గసీమ హమేయ ప్రాజెక్టు, గోద్రేజ్ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్ ప్రాజెక్ట్, హెడ్డిక్ విరాట్ ప్రాజెక్ట్, తిరుమల హిల్స్ సంస్థలు ఉన్నాయి. స్వర్గసీమ కన్స్ట్రక్షన్ చేపట్టిన అమేయ ప్రాజెక్టు ప్రకటనలో అక్షరాల పరిణామం ప్రాజెక్టు పూర్తి పేరు విషయంలో వైరుధ్యాలతో పాటు ప్రాజెక్టును లేఅవుట్గా రిజిస్టర్ చేసినట్లు గుర్తించింది. ప్రకటనలు మాత్రం నివాస ప్రాజెక్టుగా పేర్కొంటూ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించినందుకు నోటీసులు జారీ చేసింది. కొన్ని కంపెనీలు రేరా రిజిస్ట్రేషన్ నంబర్ పొందపరిచిన ప్రకటనల్లోని సమాచారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు రేరా గుర్తించింది. రేరా చట్టం ప్రకారం నిర్మిత స్థలం 500 చదరపు మీటర్లకు మించిన యూనిట్ల సంఖ్య 8 కంటే ఎక్కువగా ఉన్న సంబంధిత ప్రాజెక్టును తప్పనిసరిగా రేరాలో నమోదు చేయించాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. హైదరాబాద్ సంబంధించినటువంటి కొన్ని బడా రియల్ ఎస్టేట్ సంబంధించి ఎస్టేట్ సంస్థలకు రేరా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఒక షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అవి నిబంధనలకు మించి ఏదైతే నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా ప్రకటనలు ఇస్తూ వినియోగదారులు ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళను మోసపుచ్చేందుకు అనేక రకాల ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ వాస్తవానికి అక్కడ ఉండవలసిన నిబంధనలకు ప్రకారం ఏదైతే రేరా ప్రకారం ఉండాల్సిన వాటన్నిటిని కూడా ఉల్లంఘిస్తూ చర్యలకు పాల్పడుతుంది. ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంస్థ అడ్డగోలుదారులుగా అంటే కొనుగోలుదారులు మోసగించి తమ వ్యాపార ధ్యేయంగానే రియల్ ఎస్టేట్ సంస్థలంతా కూడా ధనార్జన ధ్యేయంగా కూడా ముందుకు వెళ్తున్నాయనే యొక్క అనేక ఫిర్యాదులు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వాటన్నిటిని కూడా మొత్తంగా కూడా వాటి అన్నిటి కళ్ళెం వేసే విధంగా కొంత స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ముందస్తు ప్రకటనలు ఇచ్చి అనే ఆకర్షణ ప్రకటించి ఎవరైతే మోసం చేస్తున్నారో అంటే కొనుగోలుదారులకు వినియోగదారులు మోసం చేస్తున్నారో వాళ్ళందరికి సంబంధించి ఇక నుంచి మరింత పారదర్శకంగా ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటి పారదర్శకంగా ఉండాలి. ఎట్లాంటి మొత్తం కూడా రెరా పరిధిలో రెరా ఏవైతే నిబంధనలకు అతిక్రమిస్తే మాత్రం వాటిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోబడుతుంది. ఎవరికైనా కొనుగోలుదారులు కావచ్చు వినియోగదారులు ఎవరైనా సంబంధించి వాళ్ళకు ఏదైనా అనుమానాలు కానీ ఆ యొక్క సంస్థలకు సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థల పైన అనుమానాలు సందేహాలు లేకుంటే ఆ సంస్థ వల్ల ఇబ్బందులు ఏదైనా ఉంటే కొనుగోలుదారులు రేరాను ఆశ్రయించవచ్చు, రేరాకు ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు మొత్తం ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో చాలా ప్రధానంగా వినపడుతున్న ఒక పేరు ఏంటంటే స్వర్గసీమకు సంబంధించి ఇప్పుడు పదే అందరి నోళ్ళు నానుతుంది. సో పెద్ద ఎత్తున ప్రకటనలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఏ టీవీలో చూసినా ఎక్కడ రేడియోలో చూసినా స్వర్గసీమకు సంబంధించి అమేయ ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున ప్రకటనలు అటు పేపర్లో కావచ్చు పలు ఛానల్లో కావచ్చు మీడియాలో ఎక్కడెక్కడ చూసినా ఇట్లా కనబడుతోంది. కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా కొంత నిబంధనలకు విరుద్ధంగానే పనిచేస్తున్నాయి. పెద్ద ప్రాజెక్టు విషయంలో ఆ ప్రాజెక్టుల పేరుతో ఆకర్షణీయ ప్రకటనలతో ఈ యొక్క కొనుగోలుదారులను ఆకర్షిస్తూ అదే సందర్భంలో వారికి ఆ నిబంధనలకు విరుద్ధంగా కూడా కొంత అక్కడ ప్రకటనలు ఇస్తూ దానికి చెప్పేది ఒకటి చేసేది ఒకటి సో అనే ఆలోచనలో అవి ప్రవర్తిస్తున్నాయి. అట్లాంటి ప్రాజెక్టులు అందులో ముఖ్యంగా స్వర్గసీమ లాంటివి కూడా బడా ప్రాజెక్టులు స్వర్గసీమ కన్స్ట్రక్షన్ చేపట్టినటువంటి అమేయ ప్రాజెక్టు సంబంధించి ఇట్లాంటి ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పేసి కొంత ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ప్రాజెక్టుకి సంబంధించి ప్రకటనలో ఒక రకంగా ఉంటే ప్రాజెక్టు పూర్తి పేరు విషయంలో వైరుధ్యాలు ఉన్నట్టుగా డిఫరెన్స్ గా ఉన్నట్టుగా కూడా కొంత గుర్తించినట్టుగా తెలుస్తోంది. లేఅవుట్ గా రిజిస్ట్రేషన్ చేసినట్టుగా గుర్తించబడింది. సో మొత్తంగా కూడా ప్రకటనలో మాత్రం అది కేవలం ఒక నివాసిత ఆవాసంగా ఉండే ప్రాజెక్ట్ గా పేర్కొన్నప్పటికీ అది అల్టిమేట్ గా లేఅవుట్ గా గుర్తించారు. సో ఇది ఖచ్చితంగా కొనుగోలుదారులను తప్పుదో పట్టించడమే అన్నట్టుగా కూడా గుర్తించి వారికి నోటీసులు జారీ చేసినట్టుగా తెలిసింది. సో ఇది రెరా రిజిస్ట్రేషన్ లో నంబరు పొందుపరిచిన ప్రకటనలోని సమాచారం మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు రెరా వీటన్నిటిని గుర్తించింది. సో రెరా చట్టం ప్రకారం కూడా మొత్తం నిర్మిత స్థలంలో 500 చదరపు మీటర్లకు మించిన యూనిట్ల సంఖ్య అంటే ఒక అపార్ట్మెంట్ 8 అపార్ట్మెంట్ల యూనిట్ లో 8 అపార్ట్మెంట్లు కనుక దాటితే ఖచ్చితంగా ఈ రెరా అనుమతి తీసుకోవాల్సిందే, రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. సో ఇవన్నీ కూడా చాలా బడా సంస్థలు అన్నిటిని కూడా ఇటు రెరా నిబంధనలు ఉల్లంఘిస్తూనే కొంత తమకు
అనుగుణంగా తమకు అనుకూలంగా ధనార్జన కోసం ఇష్టానుసారంగా ప్రాజెక్టులను ఇస్తూ కొనుగోలుదారులకు విక్రయిస్తున్నాయి. సో అందులో కూడా సరైన సదుపాయాలు కల్పించడం లేదు. కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులో వాళ్ళు డబ్బులు తీసుకున్నా కూడా సరైన సమయానికి అందించలేకుండా కొంత ఆలస్యంగా ప్రాజెక్టులు పూర్తి చేయడం, వెంటనే ప్రకటనలు గుప్పించడం, వెంటనే మీరు వచ్చి రెడీ టు ఆక్యుపై అన్నట్టుగా కూడా ప్రకటనలు ఉంటుంది. కానీ వాస్తవానికి అది చూస్తే కొంత డబ్బులు చెల్లించినా కూడా కొంత గడువు, కొంత సమయంతో కూడి వాళ్ళకు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్టుకి సంబంధించి కొనుగోలుదారులకు అప్పచెప్తున్న పరిస్థితి. అన్ని విషయంలో కూడా రేరాకు చాలా కొన్ని ఫిర్యాదులు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా మొత్తం కూడా ఒక స్ట్రీమ్లైజ్ చేయడానికి ఈ రేరా ఏర్పడింది. సో ఇప్పుడు గృహ ఎవరైతే కొత్తగా గృహాలు కొనుగోలు ఎవరైతే ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గృహ కొనుగోలుదారులకు సంబంధించి వారికి ప్రయోజనాలను ఈ పరిరక్షించడానికి ఈ రేరా ఏర్పడింది. సో దానికి సంబంధించి ఈ యొక్క పారదర్శకంగా మొత్తంగా కూడా పారదర్శకతను పెంచడం, సో మొత్తంగా కూడా కొనుగోలుదారులకు న్యాయంగా అందాల్సిన అన్ని కూడా అందించడానికే ఈ ప్రాజెక్టు సకాలంలో ఏదైతే డబ్బులు చెల్లించిన తర్వాత కూడా అనుకున్న సమయానికి ఇంటిని అందించడం, అదే సందర్భంలో బిల్డర్లకు కూడా కొంత మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉండేటట్టుగా జవాబుదారాన్ని కూడా ఈ రేరా మొత్తం కూడా సెట్ చేసి పెట్టింది. సో మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలము లేదా 8 కంటే ఎక్కువ అపార్ట్మెంట్లు ఇది దాటితే పరిమితి దాటడంతో ఖచ్చితంగా రేరా పర్మిట్ తీసుకోవాలి. రేరా పరిధిలోకి వస్తాయి. సాధారణంగా ఏంటంటే మనకు రేరా పరిధికి ఏంటంటే పెద్ద ఎత్తున ఇప్పుడు ఉన్నటువంటి దాదాపుగా హైదరాబాద్ లోని పలు మేజర్ ప్రాజెక్టు బడా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, మొత్తం కూడా ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని కూడా రేరా పరిధిలోకి వస్తాయి. ఎందుకంటే ఇవి పెద్ద ఎత్తున కొన్ని సంబంధించి ఎట్లా అంటే మొత్తంగా కూడా ఎకరాల కొద్దీ వీళ్ళంతా కూడా ల్యాండ్ సేకరించి పెద్ద వెంచర్ గా ఏర్పాటు చేసి నిర్మాణం చేపడుతుంటారు. కాబట్టి ఈ ఖచ్చితంగా కూడా ఈ రేరా పరిధిలోకి వస్తాయి. కానీ ఇవి మాత్రం వాటికి ఆ రేరా పరిధికి సంబంధించినట్టు రేరా నిబంధనలకు విరుద్ధంగానే ఈ యొక్క బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ నుంచి అట్లా కాకుండా ఖచ్చితంగా ఎవరైతే కొనుగోలుదారులకు అల్టిమేట్ గా మనం జవాబుదారీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. మనం నిర్మిస్తున్న ప్రాజెక్టులు కావచ్చు ఏదైతే రేరా పరిధిలోకి ఉండి ఆ కొనుగోలుదారులకు ఖచ్చితంగా అనుకున్న సమయానికి అందించడం, వారికి అనుకున్న విధంగా అందజేయడానికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ ఉండాలి తప్ప ఇష్టానుసారంగా తమకు అనుకూలంగా మలుచుకొని వ్యాపార ధ్యేయంతో ధనార్జన ధ్యేయంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా చర్యలు తప్పవు అని చెప్పేసి కూడా రేరా హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే అట్లాంటి కంపెనీలను గుర్తించి స్వర్గసీమ లాంటి కంపెనీలకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా పలు ప్రాజెక్టుకు సంబంధించి కేవలం స్వర్గసీమ అమయ ప్రాజెక్టుతో పాటు గోద్రేజ్ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్ ప్రాజెక్టు, వర్టెక్స్ విరాట్ ప్రాజెక్టు, తిరుమల ఆయిల్ సంస్థలు ఉన్నాయి. ఈ మొత్తం కూడా కొంత రేరా నిబంధనలను ఉల్లంఘించాయని చెప్పేసి నోటీసులు అందించినట్టున్నాయి. సో మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం కొనుగోలుదారులు ఎవరైనా ఉంటే కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఏదైనా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక కొత్త ఇల్లు తీసుకోవడానికి ఎంతో మంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉంటుంది, సొంత ఇంటిని కళ చేసుకోవాలని ఒక ఆశ ఉంటుంది. సో దాన్ని నెరవేర్చుకున్న క్రమంలో కొంత అక్కడ ఇక్కడ ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి మోసపోకుండా ఏది వాస్తవము ఏది అవాస్తవము, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా కొంత ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి అందులో కూడా కొన్ని గతంలో మన జరిగిన అనేక సంఘటనలు ఉన్నాయి. ఆ ప్రకటనలు చూసి మోసపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అట్లాంటి కాకుండా మీరు అన్ని వాస్తవాలు తెలుసుకొని రేరాకు మొత్తం కూడా మీరు తీసుకుపోయే ప్రాజెక్టు రేరా పరిధిలో ఉందా, ఏదైనా తేడా వస్తే రేరాకు మనం రేరాను సంప్రదించి మనము ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత కొనుగోలుదారులు కూడా కొన్ని ప్రాజెక్టుల విషయంలో 1-2 ఆలోచించి డబ్బులతో, ఎందుకంటే ఒక ఇల్లు తీసుకోవాలంటే మినిమం ₹1,00,00,000 కూడా ఇవ్వాలి. రేపు హైదరాబాద్ పరిధిలో 50 లక్షల నుంచి ₹1,00,00,000 పైనే మనం ఇల్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా డబ్బులతో వ్యవహారం కాబట్టి చాలా ఆచితూచి జాగ్రత్తగా కొత్త ఇంటిని కొనుగోలు చేసే విషయంలో ఆ ప్రాజెక్టు ఎవరిది, ఆ ప్రాజెక్టు కేవలం ఆ ప్రకటనను చూసి మోసపోవద్దు. అందుకు మించి 1-2 సార్లు అన్ని విషయాలు కూలంకషంగా చర్చించిన తర్వాతే, చూసుకున్న తర్వాతే ఇట్లాంటి కొత్త ఇళ్లను తీసుకునేందుకు ముందుకు రావాలని చెప్పేసి కూడా రేరా హెచ్చరిస్తున్న పరిస్థితి, సూచిస్తున్న పరిస్థితి. సో ఇప్పుడున్న పరిస్థితిలో మొత్తంగా కూడా ఇప్పుడు అందరికి సంబంధించి ఎక్కువగా టార్గెట్ గా అందరూ ఇప్పుడు రేరాకు సంబంధించి మాత్రం ప్రధానంగా ఫిర్యాదులు రేరాకు అందిన వాటిలో ఈ స్వర్గసీమ అమయ ప్రాజెక్టు, గోద్రేజ్ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్ ప్రాజెక్టు, వర్టెక్స్ విరాట్ ప్రాజెక్టు, తిరుమల ఆయిల్ సంస్థలు ఉన్నాయి. సో వీటి విషయంలో మరి రేరా ఎట్లా ఫస్ట్ అయితే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇవన్నీ ప్రాజెక్టులు ఎలా రియాక్ట్ అవుతాయి, సో వీటికి నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయా లేకపోతే నిబంధనలు ఉల్లంఘించాయా అనేది మాత్రం ఇవి ఆ నోటీసులకు ఇది ఖచ్చితంగా కొంత ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటీసులపై స్పందించాల్సి ఉంటుంది. ఏ రకంగా ఈ బడా ప్రాజెక్టులు
స్పందిస్తాయన్నది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.